సింధూర తను చెప్పిన తీర్పు విషయంలో చంచలమ్మకి ఒక ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తుంది. అక్కడ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది అత్తమ్మ. ఇక్కడ నేను అటువంటి ఆలోచనలో లేను. మీ కొడుకుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంతగానే నన్ను ప్రేమిస్తారని మీరు మీ అబ్బాయికి మాట ఇచ్చారు కదా! అలాగే నేను కూడా మీకు మాటిస్తున్నాను. ఈ ఇంటి పరువును కానీ, మీ మాటను కానీ నేను ఎప్పుడూ కాదననని మాటిస్తాను అనేది చెప్పడంతో ఒక్కసారిగా చంచలమ్మ తన ఆలోచనలను, తన అభిప్రాయాలని మార్చుకుంటుంది. అయితే ఈ పోలీసు ఝాన్సీ ఉంది కదా! సింధూరాకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఎప్పుడూ ఇదే ఆలోచనలో ఇలానే ఉండిపోతావా? అలా బయట తిరిగితేనే కదా కాస్తైనా మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని తన రూమ్‌కైతే రమ్మని చెప్తుంది. సరే ఉండు అత్తమ్మని అడిగి చెప్తాను అని సింధూర అడుగుతుంది. కేశవ ఏమో సరే వెళ్ళేసి రమ్మా అన్నట్టు చెప్తాడు. కానీ చంచలమ్మ ఒక్కసారిగా ముందే సింధూరాకి చెప్పుంటుంది. మన మధ్యన మూడో వ్యక్తి వచ్చి చెప్పుడు మాటలు చెప్తేనే అమ్మ మన మధ్యన గొడవలనేవి వస్తాయి అని. మరి ఇప్పుడు ఈ ఝాన్సీ వచ్చి తనని తీసుకెళ్తానని చెప్పగానే చంచలమ్మ భయపడి వద్దు అని చెప్పేస్తుంది. ఆ మాటతో ఒక్కసారిగా కేశవ, చంటి ఆఖరికి సింధూర కూడా షాక్ అవుతారు. ఎందుకు వద్దంటున్నారు అని. ఇక సింధూరకి ఏం చెప్పాలో అర్థం కాక ఝాన్సీకే నేను రాను అని చెప్పేసి పంపించేది. తన అత్తమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక ఝాన్సీకే మరోసారి వస్తాను అన్నట్టు చెప్పి అక్కడి నుంచి పంపించడంతో సింధూర అనేది చాలా గొప్పగా ఊహించుకుంటూ ఉంటుంది చంచలమ్మ.